ఇక్కడున్న పర్సన్ జస్ట్ 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి రోజుకి 65,000 సంపాదిస్తున్నాడు. 2025లో జరుగుతున్న మహాకుంభమేళలో ఈ పర్సన్ ఒక గంధం బొట్టు కొన్నాడు. ఆ బొట్టును అక్కడికి వచ్చిన భక్తులకి 20 రూపాయలు లేదా 10 రూపాయలు తీసుకొని ఆ బొట్టు పెడుతున్నాడు. కనీసంలో కనీసం 1 కోటి మందికి పైనే భక్త జనాభా ఈ కుంభమేళకు వస్తున్నారు. సో ఈ విధంగా రోజుకి 65,000 సంపాదిస్తున్నాడు. అయితే ఈ కుంభమేళ 45 రోజులు జరుగుతుంది. 45 రోజుల్లో 29 లక్షలు సంపాదిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఋషులు మునులు సాధారణంగా స్లోగా బ్రీత్ తీసుకుంటారు. అలా స్లోగా బ్రీత్ తీసుకోవడం వెనుక ఒక రీజన్ ఉంది. అది మీకు తెలుసా? స్లోగా బ్రీతింగ్ చేయడం వల్ల ఏజ్ స్లోగా పెరుగుతుంది. దీని గురించి భగవద్గీత చాప్టర్ 6లో ఏమని చెప్పారు తెలుసా? ఫుడ్ స్లోగా తినాలి, బ్రీతింగ్ కంట్రోల్గా తీసుకోవాలి. బ్రీతింగ్ కంట్రోల్గా ఎందుకు తీసుకోవాలి అంటే అదే మన బ్యూటీ సీక్రెట్. కాబట్టి మన బ్రీతింగ్ కంట్రోల్గా ఉంటే మన ఏరోబిక్ రెస్పిరేషన్ కూడా కంట్రోల్గా ఉంటుంది. మన ఏరోబిక్ రెస్పిరేషన్ కంట్రోల్గా ఉంటేనే మన బాడీలో ఉన్న సెల్స్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. సో దీనివల్ల మన ఆర్గన్స్ ఏజ్ కూడా స్లోగా పెరుగుతుంది. తాబేలు 1 మినిట్లో 6 టైమ్స్ మాత్రమే బ్రీతింగ్ చేస్తుంది. సో అందుకే దాని జీవితకాలం అనేది 300 ఇయర్స్ ఉంటుంది. అందుకే యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తారు. సో మీరు కూడా డైలీ యోగా చేయడానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం టెంపుల్లో కట్టుకునే దారం వెనకాల ఎంత సైన్స్ ఉందో మీకు తెలుసా? మనం దారం కట్టుకునే ఏరియాని హ్యాండ్ యాక్యుప్రెషర్ పాయింట్ అని అంటారు. ఈ వృష్టి ఏరియాలో ఉండే చాలా నర్వ్స్ మన ఆర్గన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. మన హ్యాండ్ కి దారం కట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ ఆల్సో మన నర్వ్ సిస్టమ్ రీజనరేట్ అవుతుంది. దీనివల్ల మన బాడీ నర్వ్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి అండ్ పారలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. మరి ఇంత సైన్స్ మన పూర్వీకులకు ఎలా తెలుసు? అందుకే అంటారు సనాతన ధర్మ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 4, సైంటిస్టులు గంగా వాటర్ని టెస్ట్ చేశాక షాక్ అయ్యారు. ఎందుకంటే గంగా వాటర్లో ఎలాంటి కాలుష్యం లేదు అండ్ ఆల్సో ఈ గంగా రివర్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది. ఈ గంగా నదిలో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నా కూడా ఇంకా ప్యూర్గానే ఉందట. అదేలా సాధ్యం అంటే సాధ్యం అవుతుంది. ఎందుకంటే గంగా రివర్ పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా. సైంటిస్టులు ఈ గంగా నది ఇంత ప్యూర్గా ఉండడానికి 4 రీజన్స్ చెప్పారు. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మిగతా నదులతో పోలిస్తే ఈ నదిలో 25% ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందట. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ గంగా నది చుట్టుపక్కల ఆయుర్వేదిక్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్ల ద్వారా ఈ గంగా నది ప్యూర్గా ఉంటుందట. థర్డ్ రీజన్, ఈ గంగా నది కొన్ని మైళ్ళ దూరం నుండి కొండల నడుమ నుండి పాక్కుంటూ వస్తుంది. సో దీని ద్వారా ఈ నదిలో మినరల్స్ అండ్ సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్ రీజన్ ఏంటంటే ఈ నదిలో బ్యాక్టీరియాని చంపే ఇంకో బ్యాక్టీరియా ఉంటుందట. దాని పేరే బ్యాక్టీరియోఫేజెస్. సో ఈ విధంగా గంగా నది ఇప్పటికీ స్వచ్ఛంగానే ఉంది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.